మరియ తల్లి పుట్టుక, అసలు మేరీ ఎవరు, ఈమె తల్లిదండ్రులు ఎవరు? ఒక పవిత్రమైన సాంప్రదాయం ప్రకారము సెయింట్ అన్నమ్మ మరియు జాకీము వారి వివాహ జీవితం అంతా వంధ్యత్వంలో ఉన్నారు. అప్పుడు సారా ఆదికాండం 21:2 అధ్యాయం చెప్పినట్లుగా మరియు ఎలిజబెత్ లూకా 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా వీరికి కూడా పిల్లలు లేనందున దేవుడు అనుగ్రహం చేత బిడ్డలు కలిగారు. అలాగే సెయింట్ అన్నమ్మ తన వృద్ధాప్యంలో గర్భం దాల్చింది. ఈ బిడ్డనే బ్లెస్డ్ వర్జిన్ మేరీ లేదా కన్యమరి అని అంటారు. అన్నమ్మ జాకీములకు సంతానం లేని సమయంలో బిడ్డ కోసం ప్రభును ప్రార్థించగా మేరీ జననాన్ని ప్రకటించడానికి ప్రభువు వారిద్దరి దగ్గరికి దేవదూతలను పంపారు. మేరీ జన్మస్థలము నజరేతు అనే ఊరు. మరియ మాత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. ఆమె పరిశుద్ధత కలిగిన కన్య. మత్తయి సువార్త అధ్యాయములు మాత్రమే మేరీ మరియు జోసెఫ్ లైంగిక సంబంధం కలిగి ఉండకముందే గర్భవతి అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఆమె ఒక నిత్య కన్యక. ఆమె నిర్మలంగా గర్భం దాల్చింది. ఆమె స్వర్గానికి కొనిపోబడింది. ఆమె ఒక ఆకాశ దేవత. ఆమె ఒక ఉదయకాల నక్షత్రము. ఆమె దావీదుని గోపురము. ఆమె పాపాత్ములకు శరణము. ఆమె కష్టపడే వాళ్ళకు ఆదరవు. ఆమె జన్మపాపం లేక ఉద్భవించిన మాత. ఆమె పాప కళంకం లేని మాత. ఆమెయే పరిశుద్ధ దేవుని మాత. మరియా ఆ దైవ కుమారునికి తల్లిగా భూమి మీదకు వచ్చిన ఆ దైవ కుమారుని తల్లి. చిరస్థాయిగా అనేక వంశాలకు మాదిరిగా ఉన్న తల్లి మరియా, కన్ని మరియా, ఈ మరియా. ఈమె గొప్పతనము తరతరాలు కూడా నిలిచి ఉంటుంది. బైబిల్లో యోహాను కంటే గొప్పవారు ఎవరూ లేరు. అలాగే మరియను కన్నా గొప్ప గుణవంతురాలు గల స్త్రీ ఎవరూ లేరు. అందుకే యేసుక్రీస్తు వారి పుట్టుక, యోహాను వారి పుట్టుక అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి పుట్టుకు కారణం అయిన ఈ స్త్రీయే తల్లి మరియా. మరియను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మేరీ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప వ్యక్తి. బైబిల్లో దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిలో మొదటి వ్యక్తి స్త్రీ మరియ మాత్రమే. మరియ తల్లి గురించి కొంత మనం తెలుసుకుందాము. అవ్వ మనకు ఆది తల్లి అయి అందజేసినది జన్మ పాపము మాత్రమే. కానీ రెండవ అవ్వగా మేరీమాత పాపరహితగా జగనమున వెలిసెను. ప్రభువు చే ఎన్నుకోబడిన స్త్రీ మరియమాత. దివి భువి మధ్య వారధి ఆయెను. ఆమె దైవసుతుడినే కడుపున మోసిన తల్లి. రక్షణదాతను ఇలపై దించిన తల్లి. పాప శాపమును కూడా తొలగిజేసిన తల్లి. ఆ మరే తల్లి మనకు అండగా ఉంటే పసిడి కాంతులే మనకు తోడై మన వెంట వచ్చును. ఆ తల్లి మనకు నిండుగా మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉండాలని వేడుకుందాం. మేరీ మాత సాక్షాత్కరించిన చోటు వెళాంగని. భగవంతుడైన ఓ అమ్మ కడుపున పుట్టాల్సిన వాడే అని ఓ నానుడి. అందుకనే మనం దేవుడిని ఎంతగా ఆరాధిస్తామో ఆ దేవునికి జన్మనిచ్చిన తల్లిని కూడా అంతగా కొలుచుకుంటాము. జీసస్ను ఎంత ప్రాధాన్యతను ఇస్తామో ఆయన తల్లి మేరీ మాతను కూడా అంత భక్తితో చూసుకుంటాము. ఆ మేరీ మాత మన దేశంలో సాక్షాత్కరించిన చోటే వెళాంగిని. 100 ఏళ్ల చరిత్ర. తమిళనాడులోని చెన్నైకు 300 కిలోమీటర్ల దూరంలో వెళాంగిని అనే పట్టణం ఉంది. బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్టణానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లోనే గ్రీసు వంటి దేశాలతో వర్తకము చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే 16వ శతాబ్దంలో ఆ చరిత్రకు మరో ఘనత తోడైంది. అదే మేరీమాత దివ్య దర్శనం. వెళాంగిని పట్టణంలో మేరీమాత 3 సార్లు దర్శనమిచ్చారని చెబుతారు. మరియమాతను ఏ రకంగా పిలుస్తారో చూద్దాం. అకలంక మాత పేరు మరియా. ఈమె కన్య మరియా, నీతిమంతుడగు యేసేపు భార్య, యేసును తల్లి, స్త్రీలందరికంటే ధన్యురాలు, దేవమాత, ప్రభువు దాసురాలు, వినయాత్మురాలు, మహావిశ్వాసిని. మరియా కళంకం లేని మాత, క్రీస్తు శిష్యులకు తల్లి, శ్రీజపుకు మాత. మరియా నిత్య కన్యక, నిత్య సహాయ మాత. మన కొరకు క్రీస్తు వ్యాకులంలో పాత్రధారి, వాగ్దానం చేయబడిన స్త్రీ, దైవదర్శనం పొందిన పుణ్యవతి, దేవుని పవిత్రాత్మ నిండి ఉన్న పునీతురాలు, ధ్యానపరురాలు, పరిపూర్ణ శిష్యురాలు, స్త్రీ సభ కొరకు ప్రార్థించు విన్నపాల మాత, సాతానుతో సర్వదా పోరాడ వీరమాత. రాబోవు కాలంలో క్రీస్తుతో ఐక్యం కాన స్త్రీ సభకు చిహ్నంగా నిలిచిన సామూహిక వ్యక్తి, మోక్ష రూపిణి, అందరినీ పవిత్రం చేయగల కృపామయిని జగతికి అందించిన మాత.
ఏదెనులో మనిషి చేసిన పాపమును తుడిచివేయడానికి దేవుని చిత్తానికి లోబడిన యేసు తల్లి అయిన మరియ గురించి తెలుసుకుందాము. మెస్సయ్య రాక కొరకు ఎదురుచూసిన ఆ సమయంలో యూదా గోత్రికుడైన యూసుఫుతో ప్రదానం జరుగుతుంది. వారు వివాహం కొరకు ఎదురుచూస్తున్నప్పుడు ఒకరోజు దేవుని దూత గాబ్రియేలు మరియ దగ్గరకు వస్తాడు. ఆ కాలంలో ఆ ప్రజలకు దేవుని మాట దొరకటం చాలా కష్టం అయినటువంటి సమయంలో మరియకు ఆ భాగ్యం దొరుకుతుంది. దేవుని దూత ఆమెను చూసిన వెంటనే, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెబుతుంది. ఈ శుభవార్తతోనే మరియమాత జీవితం పూర్తిగా మారిపోతుంది.